ప్రపంచ రాజకీయాల్లో ఒక టెక్టానిక్ షిఫ్ట్, చాలా కీలక మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, ఈ విధంగా ఇండియా అమెరికా ఎంత దగ్గరగా ఉన్నాయో చాలా వరకు ప్రపంచ రాజకీయాలు చూశాయి. కానీ ఇప్పుడు మోడీ మరియు పుతిన్ ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా అసలు ప్రపంచ రాజకీయాల్లో వెస్టర్న్ అలైస్, ఏదైతే వెస్టర్న్ అలయన్సెస్, వెస్టర్న్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశం దూరంగా జరిగి ఇప్పుడు రష్యా, చైనా వైపు భారతదేశం మొగ్గు చూపుతుందా? ఈ ఆలోచన లాస్ట్ 2 రోజుల నుంచి జరిగిన ఎస్సీఓ సమ్మిట్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అసలు పుతిన్ గారు ఆయన చాలా పెద్ద స్టేట్స్మెన్, దార్శనికుడు అని చెప్పొచ్చు. ఆయన లిమో డిప్లొమసీ స్టార్ట్ చేశారు. ఈ లిమో డిప్లొమసీ ఏంటి అని కొత్త పదం వచ్చేసింది అనమాట డిక్షనరీలో. ఏం లేదు, లిమోజిన్, ఆయన కారు ఎక్కించుకుని మోడీ గారితో 45 నిమిషాల పాటు ఎస్సీఓ సమ్మిట్ ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి ఏ హోటల్లో అయితే ఇండియా రష్యా బైలేటరల్ సమ్మిట్ జరిగిందో అక్కడి వరకు పుతిన్ గారు మోడీ గారి కోసం 10 నిమిషాలు వెయిట్ చేసి ఆగి కారు ఎక్కించుకుని ఆయన్ని 45 నిమిషాల పాటు తీసుకెళ్లి దారిలో ఏం మాట్లాడుకున్నారేమో ఇద్దరు హక్ చేసుకోవటం, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటం. మనం ఒక వీడియో కనుక గమనిస్తే మోడీ, పుతిన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పక్క పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అక్కడ నించుని ఉంటారు. ఆయన వీళ్ళిద్దరూ అసలు ఇగ్నోర్ చేస్తారు, అస్సలు పట్టించుకోరన్నమాట. ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో.